నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. ప్రకృతి విపత్తి నేపథ్యంలో విజయవాడ జలమయమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అలాగే వాళ్ళకి కావాల్సిన వసతులను సమకూర్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే రంగంలోకి దిగారు. ఒక 24 గంటల్లో ఆయన 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకున్నట్టయితే మనకి తెలుస్తోంది. ఇక అధికారులు ఎవరైతే అలసత్వంగా ఉంటారో వాళ్ళపైన కూడా ఇందాక ఆయన సీరియస్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ బాధితులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి వైసీపీ అయితే మరోపక్క ఫేక్ ప్రచారానికి తెరలేపింది. ఇక్కడ బురద రాజకీయం చేసే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తోంది. మరి ముందస్తు ప్రణాళికలు లేవని చెప్పి, సహాయ సహకారాలు సరిగ్గా అందట్లేదని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అది కట్టకపోతే చాలామంది మళ్ళీ వరద బాధితులు అయ్యేవాళ్ళు అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో కూడా వైసీపీ ఇలాంటి రాజకీయాలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే మరి వైసీపీ ఏదైతే ప్రచారం చేసుకుంటుందో రిటర్నింగ్ వాల్ వైసీపీ గవర్నమెంటే కట్టింది అని చెప్పి, మరి అందులో వాస్తవం ఎంత? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రకృతి విడయం జరుగుతుందో చంద్రబాబు గారు ఎంత మేర వర్క్ చేస్తున్నారో, అధికారులను ఎంత పరుగులు పెట్టిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మరి ఓ పక్క ఇంత జరుగుతున్నా అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి హెలికాప్టర్లు పంపించింది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తూ ఉన్నారు. సో ఎక్కడా కూడా ఎవరికి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్కి చేస్తూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కృష్ణలంక వచ్చేసి అక్కడ రిటర్నింగ్ వాళ్ళు నేనే కట్టాను అని చెప్పడం, అక్కడ వాళ్ళు మీరే కట్టారు సార్, మీరు కట్టడం వల్లే మేము బ్రతికిపోయామని చెప్పడం కావచ్చు. మరి ఎవరికైతే అంటే ఒకళ్ళిద్దరు చోట్ల ఎక్కడైనా మిస్ అయినా కూడా వాళ్ళని అంటే తన సోషల్ మీడియా, తన మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడించడం. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ప్రజలను ఆదుకోవాల్సిన టైంలో కూడా వైసీపీ ఇలాంటి బురద రాజకీయం చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేం చెప్తారు? దురదృష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కావాల్సింది ఈ విమర్శలు కాదు. ఇదేంటి వరదల్లో కూడా మీరు బురద రాజకీయం చేయటం అనేది దురదృష్టం అన్నమాట. ఇవాళ కావాల్సింది బాధితులకు అండ, వాళ్ళకు కావాల్సింది కొంత స్వాంతన, కొంత విరాళాలు ఇవ్వాలా. మీకు చేతనైతే వాళ్ళకి ఏదైనా ఇచ్చి ఆదుకోండి. వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి ఆయన అభిమానులు ఆహార పొట్లాలు పంపిణీ చేయండి. ఇంకా మీరు ఇవ్వాల్సినటువంటి సేవ చేయండి. అంతే తప్ప దీనిలో మీరు ప్రభుత్వాన్ని విమర్శిద్దామనో ముఖ్యమంత్రి పైన బురద జల్లుదామనుకుంటే అది పడేది వీళ్ళ మీదే అన్నమాట. ఎందుకని ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఎన్ని రోజులైంది? 3 నెలలు కాలేదు. అంటే 3 నెలల్లో చేసిన పనుల వల్ల ఈ విపత్త, 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం వల్ల వచ్చిన విపత్త. ఒకటి ప్రకృతి విపత్తు అనేది ఏంటంటే అది ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చే విపత్తు. రెండవది మ్యాన్ మేడ్ డిజాస్టర్. నేచర్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇక్కడ మనకి నేచర్ మేడ్ డిజాస్టర్ కన్నా మ్యాన్ మేడ్ డిజాస్టర్ కనపడుతుంది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో జల వనరుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం. ఇరిగేషన్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్న ఆలోచన చేయలేకపోయాడు. జలయజ్ఞం చేస్తానన్నాడు, 3వ రత్నం అన్నాడు. 9 రత్నాలది 3వ రత్నం అని చెప్పి కనీసం ఆ జలయజ్ఞంలో వాళ్ళ నాన్న పెట్టిన ఖర్చుల్లో సగం పెట్టలేకపోయాడు. రాజశేఖర రెడ్డి చేశాడు జలయజ్ఞం, 54,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నువ్వు జలయజ్ఞంలో ఎంత ఖర్చు పెట్టావు? అదే చంద్రబాబు 68,000 కోట్లు ఖర్చు పెట్టాడు. చంద్రబాబు 68,000 కోట్లు ఖర్చు పెడితే దానిలో 3వ వంతు ఖర్చు పెట్టలేదు. 20,000 కోట్ల నువ్వు ఖర్చు పెట్టేది. ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసావా? ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు పులిచింతల గేటు కొట్టుకుపోతే బిగించే దిక్కు లేదు. విమర్శలు మనం చూసాం. చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో కనీసం గేట్లకి గ్రీజు కూడా పెట్టలేకపోయాడని. ఇప్పుడు ఇవాళ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, 30 మంది చనిపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 30 మంది చనిపోతే కనీసం మృతుల కుటుంబాలకి నువ్వు 5 ఏళ్లలో పరిహారం కూడా చెల్లించలేకపోయావంటే. గుండ్లకమ్మ ప్రాజెక్టు సంవత్సరానికి ఒక గేటు కొట్టుకుపోయింది. 5 ఏళ్లలో సంవత్సరానికి ఒక గేటు కొట్టుకుపోతే ఆ గేట్లు బాగు చేయటానికి 12 కోట్లు ఇవ్వటానికి చేతులు రాలి. 12 కోట్లు ఆ గేట్లకి, గుండ్లకమ్మ గేట్లకి 12 కోట్లు ఇవ్వటానికి నీకు చేతులు రాలేదా?
ఇవాళ ఈ విపత్తు ఏది, ఇప్పుడు నువ్వు అన్నది విజయవాడ విలవిల, బెజవాడ గజగజలాడుతారు. ఏంటి కారణం, ఎందుకు వచ్చింది? బుడమేరు. బుడమేరు పొంగింది. ఎవరు బుడమేరు ఆక్రమించింది? ఎవరు బుడమేరుని ధ్వంసం చేసింది? మీరు కాదా? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కంకిపాడు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ మొత్తం ఆక్రమించేశారు. బుడమేరు విజయవాడ నగరంలో 14 కిలోమీటర్లు ఉంటుందమ్మా. 7 కిలోమీటర్ల సెంట్రల్లో ఉంటే 7 కిలోమీటర్ల వెస్ట్లో ఉంటుంది. ఇప్పుడు బుడమేరు ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. దీన్ని మోడర్నైజ్ చేయటానికి 300 కోట్లు ఇవ్వమన్నారు. చేతులు రాలా. కనీసం ఆ ఫైల్ని అతను స్టడీ చేయలేదు. బుడమేరును గనక నువ్వు మోడర్నైజ్ చేసుంటే, దాని ఆధునీకరణకు నువ్వు 300 కోట్లు కనుక ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేదా విజయవాడకి? 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారంటే ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా? అంటే బుడమేరుకి 300 కోట్లు ఇవ్వడానికి నీకు చేతులు రావు, కానీ నీ పత్రిక సాక్షికి యాడ్స్ ఇవ్వడానికి 500 కోట్లు చేతులు వస్తాయా? నీ సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి 500 కోట్లు జీతాలు ఇవ్వడానికి చేతులు వస్తాయా? అరే సర్వే రాళ్ల మీద 700 కోట్ల. ఋషికొండ ప్యాలెస్ కట్టావు కదా, 500 కోట్లు. ఎవరు ఉంటున్నారు దాంట్లో? నువ్వు ఉంటున్నావా? ఈ ముఖ్యమంత్రి ఉంటున్నాడా? కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు పాడుపెట్టిన పరిస్థితి. 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టావే, ఆ 500 కోట్లు తెచ్చి ఈ బుడమేరుకు ఇస్తే ఇవాళ విజయవాడ మునిగేదా? ఎవరిది పాపం? బెజవాడకి ఎందుకు ఈ శాపం? జగన్మోహన్ రెడ్డే ఇవాళ శాపంగా మారాడు ఈ రాష్ట్రానికి. ఇప్పుడు ఇవాళ అక్కడ వెలగలేరు అండర్ టన్నెల్, వెలగలేరు అండర్ టన్నెల్ 4,000 క్యూసెక్కులది 15,000 క్యూసెక్కులకు పెంచమని ఇచ్చారు రిపోర్ట్. ఈ 300 కోట్లు అది కూడా ఒక భాగం. ఏది బుడమేరు ఆధునీకరణలో అండర్ టన్నెల్ 4,000 క్యూసెక్కులది 15,000 క్యూసెక్కులకు పెంచాలండి. లేకపోతే ఎప్పుడు వరద వస్తుందో తెలియదు. బుడమేరు పొంగినట్లయితే ఈ అండర్ టన్నెల్ కనుక పెంచకపోతే ముంచేస్తుందంటే ఏం చేసావు? పట్టించుకున్నావా? బుడమేరు పూడిపోయింది. నీకు అదేంటంటే ఎంత ఉందో లోతు, ఇప్పుడు అది మహా ఉంటే 2 మీటర్లు, 2.5 మీటర్ల కన్నా ఎక్కువ. దాన్ని కనీసం 5 మీటర్ల లోతు ఉండాలి. అంటే పూడిక తీయాలి. మొత్తం వ్యర్థాలతో నింపేశారు. అంతా చెత్త అంతా తీసుకెళ్ళి అందులో పోశారు. మాంసపు వ్యర్థాలు, అన్నీ ఈ వ్యర్థాలన్నీ కూడా బుడమేరు పూడిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఈ విలయ తాండవం. ఇప్పుడు అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయంటే కారణం ఇదే అన్నమాట. ముంచేశాడు విజయవాడని. 170 సార్లు బటన్ నొక్కా అంటే ఒక్క బటన్ బుడమేరుకు నొక్కితే, ఒక్క బటన్ అండర్ టన్నెల్ అది 4,000 క్యూసెక్కుల నుంచి ఆ ఛానల్ 15,000 క్యూసెక్కులకు పెంచడానికి నొక్కుంటే ఈ పరిస్థితి వచ్చేదా? మళ్ళా ఇప్పుడు వెళ్ళాడు అక్కడికి. ఎక్కడికి? ఆ కరకట్ట అదేంటది రిటైనింగ్ వాల్ ఏదో అన్నావు. ఆ రిటైనింగ్ వాల్ ఆయనే కట్టాడంట కదండి. నేను ఆయన కట్టాలి, అది కట్టింది చంద్రబాబు కట్టాడు. అది ఏది గత 5 ఏళ్ళు ఈయనకి రావటానికి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ కృష్ణ కరకట్ట రిటైనింగ్ వాళ్ళు గద్దె రామ్మోహన్ అక్కడ ఉన్నటువంటి దీంట్లో వాళ్ళందరూ కలిసి అక్కడ తీసుకొచ్చి అది కట్టి నిర్మిస్తే దాన్ని ఈయన ఏదో చివరిలో పూర్తి చేశాడు. ఇంకేదో కొంత లింక్ ఏదో ఉంది, ఆ చివరి భాగం కంప్లీట్ చేశారు. అది అక్కడికి ఈయన వెళ్ళడము, ఒక షో, వాళ్ళంతా అయ్యా మీరే మమ్మల్ని కాపాడారయ్యా అని వాళ్ళంతా చేతులెత్తి దండం పెట్టినట్టు, ఈయనేమో మళ్ళీ నవ్వుకోవడం. రెడ్ కార్పెట్ పరిచారా ఇక్కడ కూడా? ఎందుకంటే లాస్ట్ ఇయర్ వెళ్ళాడు ఇతను బాపట్ల, తిరుపతి మునిగిపోతే వారం రోజుల తర్వాత వెళ్ళాడు. ఈయన వెళ్తే ఒక పెద్ద స్టీమర్ లాంచి, అంత రెడ్ కార్పెట్టు. రైతుల దగ్గరికి వెళ్ళటానికి కూడా కనీసం పొలంలో దిగకుండా అక్కడ రెడ్ కార్పెట్ మీద నుంచుని ఈయన నవ్వటం. సేమ్ ఎపిసోడ్ ఇక్కడ కూడా. రెడ్ కార్పెట్టు, నవ్వులు. ఇప్పుడు చంద్రబాబు 24 గంటల్లో కనీసం 2 గంటలు నడువాల్చలేదండి అన్నావు. నవ్వుతున్నాడా? నీలాగా చిరునవ్వులు చిందిస్తున్నాడా? ఇది చిరునవ్వులు చిందించే సందర్భమా? నేనున్నానని ధైర్యం చెప్తున్నాడు. దివి ల్యాబ్ ఇవాళ 1,75,000 ప్యాకెట్ల ఆహారం పంపిణీ చేస్తాం. ప్రతిరోజు 1,75,000 ప్యాకెట్లు మేము పంపిణీ చేస్తామని. అది కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక
బాధ్యతగా ఇవాళ అందరూ ముందుకు రావాలి, విరాళాలు ఇవ్వాలి, ఆదుకోవాలి, అన్నం పెట్టాలి. అక్షయ పాత్ర వాళ్ళు ఇవాళ 1,00,000 మందికి భోజనం పెడుతున్నారు. మనం చూసాం, ముఖ్యమంత్రే స్వయంగా బాధితుల దగ్గరికి మరబోట్లో ఏదో ఆ తెప్ప మీద వెళ్ళి వద్దు మీరు వెళ్ళొద్దు అని అధికారులు అడ్డం పడుతున్నా కూడా తనే వెళ్ళి అందరికీ ఇస్తున్నాడు. సీఎం చేత్తో ఆహార ప్యాకెట్ల పంపిణీ జరుగుతుంది. సీఎం చేత్తో ఇంటికెళ్ళి పింఛన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు సినీ పరిశ్రమ స్పందించాలి. ఎందుకంటే విజయవాడ అంటే అది సినీ పరిశ్రమకి అడ్డా. ఎగ్జిబిటర్స్ అంతా అక్కడే ఉండేది. మీ సినిమాలను ఆడిచ్చేది వాళ్ళు. అందరూ ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలి. ఈ విపత్తు ఇదేంటి, ఇది జాతీయ విపత్తు, నేషనల్ ట్రాజడీ విలవిలలాడుతోంది. 5 జిల్లాలు, నీకు 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. వరి, మొక్కజొన్న, కందులు, పెసర. 15 మంది పైగా చనిపోయారు నిన్నటికి లెక్క. ఇవాళ ఇంకెంతమంది అయ్యారు? వందలాది పశువులు చనిపోయాయి. ఎప్పుడూ రానటువంటి విపత్తు ఇప్పుడు సంభవించినప్పుడు 125 ఏళ్లలో ఇంత వరద ఎప్పుడు రాలేదు. కృష్ణాకి ఇంత వరద పోటెత్తలేదు. పులిచింతల నుంచి 5 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. మరోవైపు ఈ వాగులు పొంగాయి. ఏది, బుడమేరు పొంగింది, మునేరు వాగు పొంగింది. అటు ఖమ్మం జిల్లా కూడా మునిగిపోయింది. అటు తెలంగాణలో కూడా జరిగింది ఇదే డిజాస్టర్. కారణం ఏంటయ్యా అంటే మోడర్నైజేషన్ని పట్టించుకోకపోవటం వల్ల. కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ని పట్టించుకోలేదు. 4,500 కోట్లు డబ్బిస్తే కృష్ణా డెల్టా మోడర్నైజేషన్కి కనీసం అందులో సగం వాడలేదన్నమాట. దాని ఫలితమే ఇది. ఇప్పుడు ఈ ఏలూరు కెనాల్, బందర్ కెనాల్ మనకు ఉంటాయి. ఏది, విజయవాడలో ప్రధాన కాలువలు అవి. ఏలూరు కాలువ, బందర్ కాలువ, రైవస్ కాలువ. ఈ కాలువలన్నీ కూడా ఆక్రమించేశారు రియల్ వెంచర్స్. బుడమేరు ఆక్రమించేశారు రియల్ ఎస్టేట్ వెంచర్స్. వీళ్ళు జోగి రమేష్కి విరాళాలు, వీళ్ళు వెల్లంపల్లి శ్రీనివాస్కి విరాళాలు, కమిషన్లు, ముడుపులు. మీరు దోషులైతే మీరు ఇప్పుడు చంద్రబాబుని దోషి ఎలా అంటారు? చంద్రబాబు ముఖ్యమంత్రి 100 రోజులు కాలేదు. 100 రోజుల్లో ఈ విపత్తు వచ్చిందా? 60 నెలల మీ విధ్వంసం వల్ల వచ్చిన విపత్తా? ప్రజలే నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.